నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్లో పంపారు. వాట్సాప్ ద్వారా రాజీనామా పంపడంతో జిల్లా కలెక్టర్ ఆమెపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు స్రవంతి ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీ వారే. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. మేయర్ రాజీనామాతో అవిశ్వాస తీర్మానం వాయిదా పడే అవకాశం ఉంది. ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. మేయర్ చేసిన జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని స్రవంతి అన్నారు. తనకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భయపెడుతూ కేసులు పెడుతున్నారని స్రవంతి ఆరోపించారు. మహిళా కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరిస్తున్నారని మేయర్ స్రవంతి విమర్శించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో. కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు. వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం.